హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్వెంచర్ విత్ సుమన్. సో వాళ్ళ స్టోరీ ఏంటంటే మా నాన్నగారు వాళ్ళ చిన్న కొడుకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుండ్రు. నాకు తెలిసి ఇది కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అనుకుంటా మా తమ్ముని లైఫ్లోనే. సో ఓలా గిఫ్ట్ ఇస్తుండ్రు. ఆల్మోస్ట్ ఒక 1 month అయింది అనుకుంటా బుక్ చేసి. ఫైనల్లీ ఇప్పుడు డెలివరీ వస్తుంది. సో అదే డెలివరీ తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. చూద్దాం ప్రాసెస్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. ఇంకా మీకు స్టోరీ చెప్తా. దీన్ని ఓలా పెద్ద స్టోరీ ఏంది నేను చెప్తాను మీకు, ఎందుకు ఓలా చూస్ చేసుకున్నాను. ఫైనల్లీ మన బండి డెలివరీ అయింది. ఇప్పుడు మనం బండి తీసుకొని మనకన్నా సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాం. పేపర్ వర్క్ మొత్తం అయిపోయింది, బండి బయటకు వచ్చింది. మన కార్తిక్ బాయ్ షూట్ కూడా చేసిండు. బండి బాయ్ షూట్ చేసిండు. పోతున్నా, ఇంటికి పోయినాక ఏందో అప్డేట్ ఇస్తాం మీకు. మనకి ఇచ్చినాక సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సర్ప్రైజ్ అవి రియాక్షన్ మస్తు వచ్చిందిగా. చూడు బ్రేకులు పడుతున్నాడు. ఎస్ బండి నీకే నీకే మళ్ళా తీసుకో. నిజంగా నిజంగా నీకే రా, నిజంగా పో నీకే రా. కాదు మీరు ఉన్నారా? మనకి రావులే తీయ నుంచి జల్దీ. నిజం చెప్పన్నా, మజాక్ ఆడుతున్నా. కూడా అయిపోయిందా? అయిపోయింది ఎప్పుడు కూడా మనదేరా. నేను చూపిస్తా డాక్యుమెంట్స్. లోపల డిక్కిది పేపర్ది ఇది చూడ సరిపోదా? షిఫ్ట్ ఎందుకు బుక్ చేశారా? కలర్ ఎట్లా మళ్ళా అందుకన్నా కలర్ ఎట్లా నిజంగా కలర్ నచ్చిందా? మస్తు నచ్చింది. చాలా కలరే కొంచెం గర్లిష్ అనిపించింది నాకు. నిజంగా అరే అమ్మకి అవన్నీ చూపించిన అన్నా. నీకు కూడా తెలుసా అన్న? అవునా? మనకే కొన్నారా అని చెప్పి డౌట్ వస్తుందా నాకు. ఇంకా మనదేరా. ఏమో మళ్ళా. అరే మనదేరా. అవునా? ఆ పాత బండి ఉంది కదా, అది నువ్వు తీసేసుకో. ఈ కొత్త బండి నేను డాడీ వాడుకుంటాం. మాకు రేంజ్ సరిపోతలే, అందుకే ప్రో బుక్ చేసిన. సరే డన్. ఈఎంఐ కూడా మీరే కట్టుకోవాలి. కొత్త బండి నువ్వు కట్టు. నాకు అవి మంచిగా ఉంది బండి. నాకు ఇయర్ కానీ డౌన్ పేమెంట్ ఒకటే సర్ప్రైజ్ రా. ఈఎంఐ నువ్వే కట్టుకోవాలి. మంచిగా ఏమంటాడు డాడీ? అంతే కదా. క్యాన్సల్. ఈ సర్ప్రైజ్ నాకు వద్దు. ఈఎంఐ కట్టి అంటే నాకు వద్దు, బండే వద్దు. లేదు ఇది తీసుకో. పేరుకి వాడుకో. ఒక వీక్లీ వన్స్ నీకు ఇస్తాను. వీక్లీ వన్స్ బండి నా పేరు మీద రాసి అన్ని చేసి ఈఎంఐ నేను కట్టుకుని వీక్లీ వన్స్ నాకే ఇస్తారా? వీక్లీ వన్స్ రా అంతే. సరే అవుతా. మంచిగా నిజంగా చెప్పు. కాదు ఎక్కడ నాకు ఎక్కడో దొరికినామని డౌట్. నేనా? నాకు ప్రామిస్ చెప్తున్నా, ఒక 1% కూడా అనిపించలేదు నాకు. నిజంగా అసలు డౌటే లేకుండా తెలియదు. నిజంగా ఇట్లా బండి సర్ప్రైజెస్ అని చెప్పి. ఓకే, బాగుంది, చాలా బాగుంది. సర్ప్రైజ్ ఇస్ గుడ్, కలర్ ఇస్ వెరీ గుడ్. సో ఫైనల్లీ మనం సర్ప్రైజ్ కూడా ఇచ్చేసినాం. అంతా మనం అనుకున్నట్టే అయింది.
బట్ ఓన్లీ థింగ్ ఏది మనం అనుకున్నట్టు కాలేదంటే మా తమ్మునికి కళ్ళు ముయ్యమని చెప్పిన సర్ప్రైజ్ అప్పుడు. బట్ వీళ్ళు ముయ్యలేదు. సడన్గా నేను బండి తీసుకొచ్చిన అండ్ కెమెరా కూడా రెడీ లేకుండే మెయిన్. సో అదొకటి కెమెరాలో క్యాప్చర్ కాలేదు. చూస్తా అది వేరే ఫోన్స్లో ఏమైనా రికార్డ్ అయితే అది పెడతా. బట్ ఇట్స్ ఓకే, మన ఫస్ట్ వీడియో కదా ఇట్లా సర్ప్రైజ్ బ్లాగ్ అనేది. ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి ఎంత కేర్ఫుల్ ఉండాలో ఉంటాం. ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకో థింగ్ రేపు పూజ చెప్పినికి వెళ్తాం. మోస్ట్లీ మా అమ్మాయి పూజ చేస్తుంది ఇప్పుడు. ఇంతవరకు ఏ టెంపుల్కి తీసుకోవాలి, బట్ ట్రై చేస్తుంది కూడా బ్లాగ్లో పెట్టడానికే. మన బ్లాగ్ ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే దానికి కారణం ఇద్దరు. ఒకటి హరీష్, ఇంకోటి మన కార్తిక్ గాడు మెయిన్. అసలు అంత అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. లైక్ కార్తిక్ గాడు తోపు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇంకా ఎడిటింగ్లా. సో వాడు లేడీకి బయటికి పోలే అంట. వాడు ఎందుకో మా ఇంటికి వచ్చిండు. అప్పుడే డెలివరీ కోసం వాళ్ళు కాల్ చేశారు. సో వాడిని అట్లనే వేసుకోయినా మా ఇంట్లో ఏదో స్టోరీ చెప్పి మా తమ్మునికి. అండ్ హరీష్కి ఫోన్ కొడితే వాడు కూడా అప్పుడప్పుడు వచ్చిండు. హరీష్ కరా వాడు హరీష్ గాడు మా ఇంటర్ ఫ్రెండ్ గాడు. ఇవాళ నేను ఐఏఎస్ ఐపీఎస్ కాకపోవడానికి కారణం వాడు లేకపోతే ఈ పార్టీకి నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతుండే. అది స్టోరీ. సో అట్లా అనమాట. కార్తిక్ గారికి మెయిన్ థ్యాంక్ యూ చెప్పాలి. వాడు ఫొటోస్ వీడియోస్ కూడా మంచిగా తీసిండు. షోరూమ్ నుంచి ఇంటికి వచ్చేదాకా మంచి వీడియోస్ తీసిండు వాడు. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, ఇందాక ఒక స్టోరీ చెప్తాను షోరూమ్ దగ్గర. ఆ స్టోరీ ఏంటంటే, లాస్ట్ టైం మా తమ్ముడు రాసింగ్ ర్యాల్లో 1 తులం గోల్డ్ కొట్టుకుండు. ఆల్మోస్ట్ 70,000 నుంచి అయినా. మా డాడీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. అది కూడా వానికి, అంటే వాడు కూడా కొన్ని పైసలు ఇచ్చిండు అనుకో. సో మా డాడీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడు మా డాడీ మళ్ళీ ఇప్పుడు 1,00,000 పెట్టి బండి ఇప్పించిండు. ఇదేం చేస్తాడు మా తమ్ముడు గాడు. ఎంతైనా ఇంట్లో చిన్న కొడుకు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాడు ఫీల్ అవుతుండని చెప్పి ఇప్పుడు బండి ఇప్పించారు. నేను ఫీల్ అయితే ఏమైనా ఇప్పిస్తారా? నాకు ఏమి ఇప్పారు. వానికి మాత్రం బర్త్డేలో వస్తాయి షాపింగ్లకి పైసలు. వానికి నచ్చింది తెచ్చుకోకపోతే వీళ్ళే ఏదో ఒకటి తీసుకొస్తారు వానికి. మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేపియారు అనుకో. మళ్ళీ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇట్లనే. ఎంతైనా ఇంట్లో చిన్న కొడుకుకే ప్రేమ ఎక్కువ. పెద్ద కొడుకు సేవింగ్స్ చేసినా కానీ వాడిని ఎవరు దేకరు. చిన్న కొడుకు అంటే అంత ఇష్టం ఎందుకో మా డాడీకి అర్థమే కాదు నాకు. అంటే మనం ఇంకా లక్కీ ఏడా అంటే అక్షయ తృతీయ అంట. సో నాకు అసలు తెలియదు. అండ్ అదే రోజు డెలివరీ రావడం కొంచెం లక్కే మనది. కార్తిక్ గాడు ఉండడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నేను అవైలబుల్గా ఉండడం తీసుకోవడానికి. థర్డ్ థింగ్ మా హరీష్ అన్న కూడా అదే ఇచ్చిండు. ఇంకా అక్షయ తృతీయ, అందులో ఇంకా ఫ్రైడే ఇవాళ. సో అన్నీ కలిసి వచ్చినాయి మనకి. సో బండి ఎంత కలిసి వస్తుందో చూడాలంటే. ఫస్ట్ బండి అయితే బాగానే కలిసి వచ్చింది మాకు ఓలా. సో సెకండ్ బండి ఎంత కలిసి వస్తుందో చూడాలి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయంట, వాటిని వేరియాలి. సో అదనమాట స్టోరీ. సో మనకంటే ఇంకా ట్రాల్ ఏం కొట్టలేదు. వచ్చిండు, ఒక 2 రౌండ్స్ వేసి మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు వాడు. సో వచ్చినాక కొడతా అని చెప్పిండు. చూడాలి వచ్చినాక ఏం చేస్తాడో వాడు. వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు బయటికి పోతాడేమో మోస్ట్లీ. ఇంకా నంబర్ ప్లేట్ కూడా రాలేదు ఇంకా. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను వై ఐ చోజ్ ఓలా ఓవర్ ఐక్యూబ్ అని. రిచ్చా కూడా వచ్చింది. ఏథర్ రిచ్చా అని ఒక బైక్ కూడా వచ్చింది. అది కూడా ప్రిఫర్ చేయలేదు నేను. ఎందుకు ప్రిఫర్ చేయలేదో మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేసి లిస్ట్ తెచ్చుకొని కంపారిజన్ చేస్తా. యూట్యూబ్లో అందరూ ఎట్లా చేస్తారో అట్లా చేస్తా కంపారిజన్. చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హరీష్ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ పెట్టుకో ఒకసారి. ఫాలో కాదు సార్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బీజేపీ మోస్ట్లీ మన ఓటింగ్కి ముందే నేను అప్లోడ్ చేస్తా బ్లాగ్. సో బీజేపీకి ఓట్ వేయండి ఎట్లయినా. మన మాధవీలత గారిని గెలిపియండి. సో ఈ బ్లాగ్లో తింటే వచ్చి తమ్ముడు రాత్రి వస్తే వాళ్ళతో మాట్లాడిపిస్తాం. అంతా ఒక బాయ్. ఫాలో కాదు సార్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బీజేపీ